హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్. నేను మీ శివప్రసాద్. మనం ఇప్పుడు తాడేపల్లిగూడెం రూరల్ మండలం జగన్నాథపురం గ్రామంలో ఉన్నాం. జగన్నాథపురం గ్రామంలో ఒక చిన్న సెన్సిటివ్ అయిన సమస్యనైతే మనం ఇప్పుడు బయటికి తీయబోతున్నాం. ఇక్కడ ఇదే గ్రామానికి సంబంధించిన ధనలక్ష్మి అనే మహిళ అయితే తన ఇంటికి సంబంధించి 1997, 98లో తన తల్లి పేరు తల్లి కొనుక్కున్న ఒక స్థలానికి సంబంధించిన దారి విషయంలో సరిహద్దుదారులు అయితే ఎవరైతే ఉన్నారో తనను నడవకుండా ఈ దారి లేకుండా తానైతే బ్రతుకు తెరువు నిమిత్తం కువైట్‌లో ఉంటున్నానని, తాను లేని సమయంలో భర్త లేని తన తల్లి ఒక్కతే ఈ ఇంట్లో ఉండడంతోటి ఇరుగు పొరుగు వారు కూడా ఆ దారి వైపున నడవనివ్వకుండా, ఏదైతే మురుగునీరు ఉందో డ్రైనేజీ సైతం వాడుకోనివ్వకుండా, ఈ స్థలం మీకు ఈ రోడ్డుతో గాని, మీ స్థలానికి సంబంధం లేదు, మీకు రోడ్ లేదంటూ కూడా ఆ దారి వైపు నడవనివ్వకుండా కూడా చుట్టుపక్కల వారంతా మా తల్లిని వేధిస్తున్నారు. నేను వచ్చిన తర్వాత కూడా నా పైన కూడా తిరగబడ్డారంటూ కూడా ఆమె ఆరోపణలు చేస్తూ ఉంది. అసలు ఏం జరిగింది? ఈ విషయాన్ని ఆమెని అడిగి తెలుసుకుందాం. చెప్పండమ్మా, అసలు ఏం జరిగింది? అది దారి ఇస్తలేదండి. డ్రైనేజీ ఇస్తలేదు. చుట్టుపక్కల నుంచి దారి చేసేస్తున్నారు. నేను మొన్నే వచ్చానండి. మా అమ్మ ఒక్కతే ఉంటది. మా అమ్మ నేను. మాకు మగ తోడు లేరండి. మేము ఎవరు లేనోళ్ళం. చుట్టుపక్కల చేసి మమ్మల్ని ఏడిపిచ్చేస్తున్నారండి మమ్మల్ని. మా అమ్మ మీదకి నా మీదకి గొడవకు వస్తున్నారండి. మాకెవరు లేరండి. మా అమ్మని అయితే కొట్టేత వచ్చేసాను. నేను మొన్న వచ్చానండి. నన్ను కూడా కొడతానికి వచ్చారండి. ఇలా డ్రైనేజీ లేదు, దారి లేదని చుడుదిరగా అండి. ఇంటి వెనకమాల ఇంటి పక్కన అండి. చుట్టుపక్కల రోడ్ వచ్చేస్తున్నారండి. మాకు ఎవరు లేదండి. కంప్లైంట్లు ఇచ్చాము. ఆ కంప్లైంట్ కూడా మమ్మల్ని రాసుకోలేదు. మాకు న్యాయం కూడా ఇక్కడ ప్రెసిడెంట్లు ఇదేంటి గుమ్మస్తాల పంచాయతీ గుమ్మస్తా గారు ఎవరు మాకు న్యాయం చేయట్లేదు. నేను ఇంటి పన్నుతో సుద్దా కడుతున్నానండి. మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ కూడా రాసుకోలేదండి. వాళ్ళు మేము రాసుకోం, మీకు న్యాయం చేయమన్నారు. మా డాక్యుమెంట్స్ లో మాకు దారి ఉందండి. దారి ఉందని అందులో డాక్యుమెంట్స్ చూపించినా సరే ఎవరు పట్టించుకుంటలేదండి. మా కాగితాలు తీసినారు. ఇది వచ్చేసి మా మీద దారి చేసేస్తున్నారండి. మేము బతుకుతాం ఎలాగండి? మాకు న్యాయం చేయండి. అది ఇక్కడ ధనలక్ష్మి చెబుతున్నమాట. అయితే డాక్యుమెంట్స్ సంబంధించి తన తల్లి తన పేరు మీద ఏదైతే స్థలం రాసిచ్చిన తర్వాత తాను దుబాయ్ వెళ్ళి సంపాదించుకున్న డబ్బుతో ఇక్కడ ఒక నివాసం ఏర్పాటు చేసుకుంటే దానికి సంబంధించి దారి ఇవ్వకుండా తనను వేధిస్తున్నారంటూ కూడా మహిళ ఆరోపిస్తున్నారు. దీని ప్రకారం అయితే సంబంధిత అధికారులు అయితే చర్యలు తీసుకోవాల్సి ఉంది. దీనిపైన పూర్తి వివరాలు అందిస్తున్నమాట. చూస్తూనే ఉండండి ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్.